వాళ్ళందరూ ఎవరైతే ఏరియా ఉన్నదో అది మూసి గర్భంలో ఉన్నారా, మూసి బఫర్ జోన్ లో ఉన్నారా, ఏదైతే డిమార్కేషన్ చేస్తున్నా డిమార్కేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. రాములు గారు గంట పట్టిందా నేను చెప్పింది? గంట సేపు నుంచి నేను చెప్పింది అది ఇప్పటి వరకు మూసీ మీద మనం చేసుకున్న ఒప్పందం 141 కోట్ల రూపాయలు. అది కూర్చో ఒక్క నిమిషం ఈడ మాట్లాడు ఒక్క నిమిషం ఈడ చెప్పండి. ఇప్పటి వరకు మూసీ మీద ప్రభుత్వము కన్సల్టెంట్ను అపాయింట్ చేసుకోవడానికి చేసిన ఒప్పందం 141 కోట్లు. ఈ మొత్తం ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఎంత అవుతుంది అంచనా వేసి ఆ ఖర్చులను ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దానికోసం కన్సల్టెంట్ను పెట్టినాము. వాళ్ళు 18 నెలలలో కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఎవ్రీ 3 months వాళ్ళు ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఎట్లెట్లుందో ఒక్కొక్క అంచనా వేసుకుంటూ వస్తారు. 18th month కానీ ప్రాజెక్టు యొక్క విలువ కానీ అంచనా కానీ దీనికి సంబంధించిన నిధుల సేకరణ విధానం కానీ తెలియదు. ఈ 1,50,000 కోట్లు మరి వాళ్ళకి ఏ దేవుడు చెప్పిండో నాకు తెలియదు, లేకపోతే కాళేశ్వరం అంచనా తీసేసి మూసి అని రాసుకున్నారో నాకు తెలియదు. డిపిఆర్ అనేది మొదలవ్వలేదు. డిపిఆర్ తయారు చేయడానికి ఒక సంస్థల్ని 5 సంస్థల్ని కలిపి ఏర్పాటు చేసినాము. ఆ డిపిఆర్ కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఈడున్నాయి, వాళ్ళతో ఒప్పందం చేసింది 141. ఇప్పుడు వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మొత్తం అంచనా వేసుకొని 55 కిలోమీటర్ల ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత అవుతుంది, అయ్యేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది వాళ్ళు డిపిఆర్ 18 నెలలు ఇస్తారు. అది వచ్చినప్పుడు మాత్రమే ఈ అంచనా విలువ తెలుస్తుంది. కాబట్టి అబద్ధాల సంఘం అపోహలు సృష్టిస్తే ఆ అబద్ధాల సంఘం ప్రభావితానికి మీరు లోన్ కావద్దని మీతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు చెప్పిన రాహుల్ నీకు ఇవన్నీ? నువ్వు కూడా సంఘంలో చేరినవా అయింది? ఎవరు చెప్పిరు? ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా వాళ్ళు మాట్లాడితే పర్మిషన్ ఇచ్చినోడు వాడే, పైసలు తీసుకున్నాడు వాడే, అన్ని ఇచ్చినోడు వాడే వచ్చేసి ఈరోజు అమ్మాయిని చంపినోడు వచ్చి నేను అనాథనైనా అని ఏడ్చినట్టు ఉంది. దేశ భద్రతకు సంబంధించి 3,500 కుటుంబాలు నావికి సంబంధించిన వాళ్ళు అక్కడనే ఉంటుండ్రు. నిజంగానే అక్కడ మనుషులకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల కుటుంబాలు అక్కడికి వచ్చి ఉంటున్నాయి అని అంటే అది మీరు రకరకాల మీ ఇంటి మీద ఇన్ని సిటీల సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ టవర్లతో మనందరం చచ్చిపోయినామా? ఇది లో ఫ్రీక్వెన్సీ. ఈవెన్ సెల్ ఫోన్ టవర్కి వచ్చే ఫ్రీక్వెన్సీ కంటే కూడా లో ఫ్రీక్వెన్సీ. ఆ లొకేషన్ వచ్చేసి స్ట్రాటజికల్ లొకేషన్. భారతదేశానికి 3 వైపులో ఉన్న సముద్రాలలో ఉన్న ఏవైతే జలాంతర్గాముల నుంచి మొదలు పెడితే అన్ని రకాల వాటి యొక్క ఫ్రీక్వెన్సీని రీడ్ చేయడానికి పనికొచ్చే స్ట్రాటజికల్ లొకేషన్. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయము. ఇది ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఒక సంస్థకి ఇచ్చింది కాదు. హార్డ్లీ మనం ఇచ్చిన 2,900 ఎకరాల 8 to 10% కన్స్ట్రక్షన్ ఏరియా. ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో మీకు అక్కడ వాళ్ళు కంప్లీట్గా ఎక్కడ ఏం నిర్మాణం చేస్తుందో అక్కడ ఒక వాళ్ళు ఏమంటారు ఒక నమూనాను అక్కడ పెట్టిండ్రు. మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో సిమిలర్గా ఒకటి ఉన్నది. విఎల్ఎఫ్ 1990లో ప్రారంభించారు తమిళనాడులో. ఇప్పుడు మీరు అందరికి ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే 4 బస్సులు 2 విమానాలు ఇస్తా పోయి తమిళనాడులో ఉన్న విఎల్ఎఫ్ ఏదైతే ఉందో వెరీ లో ఫ్రీక్వెన్సీ ఇది ఉందో మీరు అక్కడికి వెళ్ళి చూసి వచ్చి చెప్పండి ఏమైనా జరిగిందా జరగలేదని. ఇది దేశ భద్రతకు సంబంధించింది. 111 జీవోలో ఉన్న 2-3 లక్షల ఎకరాలను మీరు ఆకాశ హర్మాలు కట్టడానికి బుద్ధి లేని యదవ ఫామ్ హౌస్ కట్టుకొని సర్వనాశనం చేసి మూసీని కాదు మొత్తం గండిపేటనే నాశనం చేయడానికి ఉన్న ఆయన నీతులు చెప్తుండు. ఎక్కడుంది? వికారాబాద్ దగ్గర. ఎంత కడుతున్నారు? దాంట్లో నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? నీళ్లకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? సిటీలో ఇన్ని టవర్లు ఉన్నాయి. ఈ టవర్లతో వచ్చే నీళ్లకు ఏమన్నా నష్టం జరిగిందా? ఎంత జరిగింది? ఏ దేశ భద్రతకు సంబంధించిన దాన్ని కూడా రాజకీయం వివాదం చేసి మాట్లాడడము ఇది దేనికి దారితీస్తుంది? పోని మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందో నువ్వు చెప్పు రాహుల్. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా, యూ కమ్ అప్ విత్ డీటెయిల్స్. ఎట్లా మీరు అందరూ అడ్డగోలుగా వాళ్ళు చెప్పేది మీరు అడుగుడు? ఇంత 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 ముఖ్యమైన విషయాన్ని తీసుకున్నప్పుడు కూడా ఈ అడగోలుగా
వాళ్ళు వాళ్ళ ఉసిగొల్పే ప్రశ్నలని మీరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 2014 నుంచి 2023 లోపల వాళ్ళు దిగిపోయేటప్పటికి 100% కంప్లీట్ అన్ని ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ల్యాండ్ అక్విజిషన్, డబ్బులు తీసుకోవడం అన్ని 2017లో. నేను అందుకే జీవోలు కూడా మీకు ఇచ్చిన. 100% కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు పని ప్రారంభించడానికి వస్తే రేవంత్ రెడ్డి ఖాతాలు రాయాలని చూస్తారు. నేను నా ఖాతాలు రాసుకోవడానికి సిద్ధంగా ఉంది. దేశ భద్రత, ఈ దేశం భద్రంగా ఉంటేనే మనం బతుకుంటాము. ఈ దేశమే భద్రంగా లేదంటే ఎవడవచ్చు బాంబు వేసిపోయింది అనుకో, కసబ్ ఏం చేసిండో తెలుసు కదా. అట్లాంటి కసబ్లీలు ఇక్కడ మాట్లాడేటోళ్ళు, దీన్ని అడ్డుకోవాలనుకునేటోళ్ళు, ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామని మాట్లాడతారు. ప్రాణాలు ఇచ్చేటోడు ఇక్కడ ఒక నావిక రాడర్ స్టేషన్ ని నిర్మించడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాం అడ్డుకోవడం ద్వారా? ఇదేమన్నా ఎనీ ఇండివిజువల్ కార్పొరేట్ బిజినెస్ అయితే ఎస్, ఐ డూ అగ్రీ. మీరు చెప్పేదాన్ని నేను కూడా ఆమోదిస్తే, ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి మనం ఏదైనా దారదత్తం చేస్తున్నామని అంటే ఉత్తగానే 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నట్టు. అసలు మెదడు